बहुत प्यारे पुष्पार दुनिया में बहुत प्यारे पुष्पार करो सामने सकर परिणाम ये दुनिया में बहुत प्यारे पुष्पार ఆరాధనలోకి వెళ్ళక ముందుగా దేవుడి వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకొని వాక్య వెలుగులో మనం ఆరాధనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 148వ కీర్తన. ఆరాధన కొరకై కీర్తన గ్రంథము 148వ కీర్తన 148వ కీర్తన 13వ వచనాన్ని 13, 14 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. 148వ కీర్తన 13, 14 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. అందరూ యెహోవాను నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించున్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకును ఇశ్రాయేలీయులకును ఖ్యాతికరముగా ఉన్నది. ఇక్కడ యెహోవాను స్తుతించుట. ఇక్కడ మరి 13వ వచనం మళ్ళీ చదువుకుందాం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. దేవుడు చదవబడిన లేఖన భాగాలు దీవించి మరి ఉదయకాలము ఆరాధన కొరకే కొన్ని తలంపులు తెచ్చినట్లు ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నమ్మకమైన మా దేవ, మహిళ రాజా, మహోన్నతుడు అయిన తండ్రి, అద్భుతములు ఆశ్చర్యకార్యం జరిగించే దేవ, నీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి ఉన్నతము హెచ్చించబడిన నామములో ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు వందనాలు ప్రభువా. అందరూ నీ నామమును గణపరచుదురుగాక. ప్రభువా, నీ నామము గొప్ప నామము, మహిమగల నామము. ఆ నామములు ప్రభువా మేము నేను గణపరిచి కీర్తించే భాగ్యం మా కలుగజేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. చదువు లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ రీతిగా మా కొరకై కొన్ని తలంపులు దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు మరి స్తుతి కీర్తనలో ఈ మాట రాస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే 13వ వచనము, అందరూ యెహోవాను నామమును స్తుతించుదురుగాక. ఎవరంట? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ. ఏమన్నాడు? అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఈనాడు పిల్లరా అందరూ కూడా ఇప్పుడు ఎవరున్నాము? మనం ఉన్నాం. అందరూ కూడా దేవుని నామమును స్తుతించేవారుగా ఉంటున్నారు, ప్రభుని గణపరిచేవారుగా ఉంటున్నారు, ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. అసలు ఇప్పుడు అందరూ ఒకప్పుడు ఎట్లా ఉన్నారు? అందరూ ఈనాడు దేవుని స్తుతించుకునుపు, దేవుని ఆరాధించుకునుపు, ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించుకునుపు వారందరూ మనందరం ఎట్లా ఉన్నామయ్యా అంటే చూడండి, కొన్ని తలంపులు చూసుకొని ఆత్మతో సత్యముతో ప్రభుని మనం ఆరాధిస్తాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మన అంశం ఏంటంటే ఈరోజు అందరూ ఎట్లా ఉన్నారంటే చూడండి, 53వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం చదవండి. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోసనికి అన్నాడు. మనం అందరము గొర్రెల వలె మరి ఏం చేసామంట? త్రోవ తప్పినారు. మనం అందరము ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరము గొర్రెల వలె ఏం చేసామంట? త్రోవ తప్పి తిరిగిన వారుగా ఉంటూ వచ్చాం. ఈనాడు పిల్లరా, త్రోవ తప్పి తిరిగిన మనను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఉచితమైన కృప చేత మనందరినీ విమోచిస్తూ వచ్చాడు. చూడండి, 77వ కీర్తన 77వ కీర్తన 13వ వచనం చదవండి. 77, 13.
అధ్యాయము 13వ వచనం. 77:13. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుడు వంటి మా దేవుడు. కాబట్టి దేవా నీ మార్గము ఎలాంటిదంట? పరిశుద్ధమైన మార్గం. ఈ పరిశుద్ధ మార్గం తప్పిపోతూ వచ్చాం. ఈనాడు గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి వారుగా ఉంటూ వచ్చాం. అందుకే పిల్లరా, మరి దరిద్రుడు పాడుతూ ఉంటాడు, రాస్తూ వచ్చాడు పాట. త్రోవ తప్పి తిరిగి వచ్చుంటేవి ఇంకా మంచి ఇంకా మంచి సంతోషం పొందింది, సంతోషం పొందింది, సంతోషం పొందింది. నా పాపం కలిగింది, సంతోషం పొందింది. అది మనం అందరం కలిసి ఆరాధించుకోవచ్చు. ఏమయ్యామంటే మనము త్రోవ తప్పి తిరుగుతాము. త్రోవ తప్పి తిరిగిన మనను ప్రభు యేసు క్రీస్తు వారు తన ఉచితమైన కృప చేత ఆర్థిగా ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పిన నిన్ను నన్ను కరుణించి ఏం చేశాడు? మన గాయములు కట్టాడు. నాడు వాళ్ళు చక్కని త్రోవ నడిపించాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదవండి. 50వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఎవరంట? నా ప్రజలు త్రోవ తప్పి ఏమన్నారు? గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండ మీదకి వారిని తోడుకొని పోయి వారిని త్రోవ తప్పించి ఏం చేశారంట? కాపర్లే సరిగి లేరంట. ఎట్టున్నారు? కాపర్లే సరిగి లేరు. తప్పిపోయిన వాటిని తీసుకొచ్చి ఆ దారిలో పెట్టాల్సింది ఈ కాపర్లే ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారండి? చదవన్న మాట. వారి కాపర్లు తోలుకొని పోయి వారిని త్రోవ ఏం చేశారంట? ఈనాడు త్రోవ తప్పించేవారుగా ఉంటున్నారు. ఈనాడు సరి అయిన త్రోవలో ఈనాడు నడవలేని వారు ఉంటున్నారు. ఈనాడు త్రోవలు పిల్లగా త్రోవ తప్పి తిరిగిన వారుగా ఉంటూ వచ్చారు. పిల్లగా మన జీవితంలో త్రోవ లేని వారు ఉంటూ వచ్చాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో అక్కడ అంటారు, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46వ వచనం. 10:46. వారు ఎన్నుకోబడినందుకు సమయం వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజనతోనూ ఎన్నుకోండి బయలుదేరి తిమ్మయ్య కుమారుడు భర్తమయ్యను ఒక గుడ్డ కృష్ణుడు త్రోవ ప్రక్కన ఎక్కడున్నామంట? త్రోవలో తిన్నగా పోవలసిన మనము ఇప్పుడు ఎక్కడున్నాం? త్రోవ ప్రక్కన ఉంటాం. త్రోవ ప్రక్కన తిరిగేవారు ఉంటున్నాం. ఈనాడు మన జీవితంలో ఈనాడు పిల్లగా చక్కని త్రోవ నడుక ఈనాడు యేసు ప్రభువారు త్రోవ ప్రక్కన మనలను ఆయన ఏం చేసినాడు అంటే ఏం చేసినాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మార్గములో నడిపించినాడు. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. ఈనాడు ఆయన జీవమైన మార్గముగా ఈ లోకానికి వచ్చి ఆయనను చక్కని మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 48వ వచనంలో పిల్లలు ఆదికాండం 24:48 చూడండి. ఆదికాండము 24:48. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి
కాబట్టి అబ్రహాము దేవుడు యజమానుడి దేవుడు యెహోవాను స్తోత్రము చేసింది. ఏలయనగా కాబట్టి ఎలాంటి మార్గం నడిపించాడంట? సరైన మార్గం. ప్రభు తప్పిన నిన్ను సరైన మార్గంలో నడిపించాడు. ప్రభా ఒకప్పుడు గొర్రెలు త్రోవ తప్పిన నన్ను ఎలాంటి మార్గం నడిపించావు? సరైన మార్గం నడిపించావు. అందువల్ల